1,00,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చినావు, కనీసం నియోజకవర్గంలో ఒక్క సెంట్ భూమిని కూడా తడపలేదని ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డిపై మాజీ మంత్రి పరిటాల సునీత ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాప్తాడు మండలంలో ఆమె విస్తృతంగా పర్యటించారు. గాళ్లపర్తి, వరిమడుగు, బండమీదపల్లి, మారూరు గ్రామంలో నిర్వహించిన ప్రచారానికి అనూహ్య స్పందన లభించింది. గ్రామంలో బాణసంచా కాల్చి గజం మాలతో పూల వర్షంతో సునీతకు స్వాగతం పలికారు. రోడ్ షోలు, ఇంటింట ప్రచారం నిర్వహించారు. టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదినం సందర్భంగా గండపర్తిలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. జై చంద్రబాబు అంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మరోవైపు ప్రపంచంలో సునీత టీడీపీ హయాంలో తాము ఏం చేశామన్నది వివరించారు. అలాగే ఈ 5 ఏళ్లలో గ్రామంలో ఎంత అధ్వాన్న పరిస్థితులు ఉన్నాయో కూడా తెలియజేశారు. బండమీదపల్లి చెరువుకు నీరందించేందుకు ప్రత్యేక జీవో తీసుకుని వచ్చామని, 8 కోట్లతో హంద్రీనివా నుంచి నీరు తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఒక్క ప్రధాన రోడ్డు తప్ప మిగిలిన అన్ని పనులు చేసినట్లు తెలిపారు. కార్యకర్త కూడా పాదాభివందనం కూడా నేను తెలియజేస్తున్నాను. ఎక్కడ చూసినా ఈరోజు మధ్యాహ్నం 3 గంటల బయలుదేరాం. 3 గంటల నుంచి 3 గ్రామాలు తిరిగిన జనం జనం జనం. ఎప్పుడక్క మే 13వ తారీఖు ఎప్పుడు వస్తుంది, మేమందరం సైకిల్కి ఎప్పుడు ఓటేయాలి అనేది ప్రతి ఒక్కరి నోట్లో కూడా ఈ రోజు వినిపిస్తా ఉంది. ముఖ్యంగా మహిళలు గాని, యువత గాని, మా అన్నలు గాని అందరూ కూడా భారీ ఎత్తున వస్తున్నారు. పనులన్నీ వదిలేసి అందరూ కూడా వచ్చి ప్రతి గ్రామంలో పూల వర్షం కురిపిస్తూ, టపాకాయలు పేలుస్తూ, పెద్ద పెద్ద మాళ్లు వేస్తూ నన్ను ఆహ్వానించారు. నన్ను ఆహ్వానించారంటే నాకు కూడా ఒకటే గుర్తొస్తుంది. నేను కానీ మా శ్రీరామ్ ఇద్దరు కూడా అనుకునేది, పరిటాల రవి భారీగా నన్ను ఆహ్వానిస్తారు. తర్వాత పరిటాల రవి కొడుకు పరిటాల శ్రీరామును కూడా మీరు ఘనంగా ఆహ్వానిస్తారని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా అన్నయ్య చనిపోయి దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది. అయినా ఎక్కడికి వెళ్ళినా పరిటాల రవి అని మీరు గుర్తు చేసుకొని మమ్మల్ని కూడా ఆహ్వానం పలుకుతున్నారనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మాకు కూడా అనిపిస్తా ఉంటుంది, ఇలాంటి ప్రజలందరినీ మన కోసం వెయిట్ చేస్తా అంటే ఎన్ని జన్మలెత్తినా మళ్ళీ నేను పరిటాల రవి భారీగానే పుట్టాలన్నదే నాకెప్పుడు కూడా అనిపిస్తా ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఒకరే ఉంటారనిపిస్తుంది నాకు, నా భర్త కాబట్టి. పరిటాల రవి గారు లాంటి వాళ్ళు ఒక్క రోజు బతికినా చాలనేది ప్రతి ఒక్కరు కూడా మీరు అంటా ఉంటారు. ఈ రోజు ఎక్కడ పోయినా మనం కాదు, మన పార్టీ వాళ్ళు కాదు, ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ గుండెల్లో కూడా రైలు పరిగెత్తుతున్నాయంటే పరిటాల రవి గారి పేరు ఎత్తితేనే వాళ్ళు ఎత్తుతా ఉంటాయి. ఈ రోజు చాలా మంచి వ్యక్తి పరిటాల రవి గారు. అలాంటి వ్యక్తి గురించి ఈ నియోజకవర్గం ఒక సైకో ఎమ్మెల్యే, ఒక తోపు బ్రదర్స్ వాళ్ళు మాట్లాడతారు మన గురించి. మీకేమి తెలుసయ్యా ఆ కుటుంబం గురించి అని కూడా ఒక్కసారి మీరు కూడా అడగాలని కూడా నేను కోరుకుంటున్నాం. ఏది ఏమైనా వాళ్ళ నోట్లో కూడా పరిటాల రవి పేరు వస్తుందంటే మనకు కూడా గ్రేట్ అని కూడా మనం అనుకోవచ్చు. ఈరోజు ముఖ్యంగా మన ప్రభుత్వం 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాల నుంచి చాలా మంది కష్టపడినారు, ఇబ్బందులు పడినారు, కేసులు పెట్టించుకున్నారు. ఇదే మరొక గ్రామంలో ఎంతో మంది మీద, బీసీల మీద, ఎస్సీ ఎస్టీ కింద కేసులు పెట్టారు. ఎస్సీల మీద కూడా కేసులు పెట్టి గ్రామాలు కూడా వదిలించిన చరిత్ర ఒక మరూరులో ఉండదని కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఒక పంచాయత్ సర్పంచ్ గా ఎలక్షన్ జరిగితే కదిరప్ప గారు సర్పంచ్ గా పోటీ చేస్తే వాళ్ళ ఇంటి దగ్గర కూడా మందు బాటిల్స్ పెట్టి అర్ధరాత్రి కూడా పోలీసులు మట్టించి కేసులు పెట్టిస్తారు. ఎంత దుర్మార్గులో వైఎస్ఆర్ కూడా ఒక్కసారి మీరు కూడా గుర్తు పెట్టుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాం. ఇదే ఎంపీటీసీగా మేనకా గారు నిలబడితే మంచి మెజార్టీతో, మీ అందరి ఆశీస్సులతో మంచి మెజార్టీతో మేనకా గెలిస్తే ఈ గ్రామంలో ఉండే వైఎస్ఆర్ లీడర్లు అదేవిధంగా అధికారులు కూడా కుమ్మక్కై గెలిచిన దాన్ని కూడా
ఓడిపోయినట్లు సృష్టించిన వాళ్ళు వైఎస్ఆర్ లీడర్లతో పాటు కొంతమంది అధికారులు కూడా తొత్తలుగా కూడా మారారు. కానీ ఎవరిని కూడా నేను మర్చిపోను. ఎవరైతే నా కార్యకర్తలు గాని, నా ఎస్సీలు గాని, బీసీలు గాని, అదే విధంగా మా సర్పంచ్ని ఇబ్బంది పెట్టింది గాని, మా ఎంపీటీసీ అభ్యర్థిని గాని ఇబ్బంది పెట్టినట్టు కూడా నేను మరవను అని ప్రత్యేకంగా మన మరూరు గ్రామంలో కూడా నేను చెప్తున్నాం. ఇబ్బందులు పెట్టి వాళ్ళ కన్నవాళ్ళు వేసుకోమని చెప్పారు. కానీ ఏ కార్యకర్త కూడా 5 సంవత్సరాల్లో మా తెలుగుదేశం కార్యకర్త ఒక్కరు కూడా కదలలేదు. మా ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ మా తటాకేంద్ర చూపిస్తామని చెప్పిన నాయకులు కార్యకర్తలు కూడా ఈ గ్రామాల్లో ఉండారని కూడా చెప్తున్నాం. ఈ రోజు ముఖ్యంగా చెప్పాలంటే ఏ గ్రామానికి వెళ్ళినా దాదాపు 20 రోజులైంది. మీరు కూడా ఫేస్బుక్ లో చూస్తా ఉంటారు. తండోపతండలుగా గ్రామాల్లో కొన్ని గ్రామాలు 90% కూడా వచ్చేసినారు. తెలుగుదేశంలోకి భారీ ఎత్తున ఈరోజు వైఎస్ఆర్ కరడుగట్టినంటే పాపం ఎప్పటి నుంచో 40 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ పార్టీలో ఉండేవాళ్ళు ఈరోజు తిరిగి మన తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారంటే దానికి కారణం పరిటాల కుటుంబం మీద ఉండే ఒక నమ్మకంతో ఈ రోజు మన పార్టీలోకి కూడా వస్తున్నారు. వైఎస్ఆర్ పార్టీలో మేము కూడా కష్టపడి పనిచేశాం, డబ్బులు కూడా మేము ఖర్చు పెట్టాం. కానీ ఏదో అభివృద్ధి చేస్తాడు అనుకున్నాం. కానీ ఆ కుటుంబం మాత్రం అభివృద్ధి చేసుకుంది. కానీ మాలాంటి పేదవాళ్ళం కానీ గ్రామాలు కానీ ఎక్కడ కూడా అభివృద్ధి కూడా చేయలేదనేదే ప్రతి ఒక్క అన్న కూడా ఈ రోజు జాయిన్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అదే విషయం చెప్తున్నారు. నిన్ననే బాలేపల్లంలో ఒక అన్న చెప్పారు, మేము దాదాపు చందాలు కూడా వేసుకొని ప్రకాష్ రెడ్డి ఇల్లు అమ్ముకున్నాడు, లోపల బనీనంత బొక్కలేనంట, పైన చొక్కా మాత్రం కద్దరు చొక్కా అని మాకందరూ కూడా మాటలు చెప్తే ప్రకాష్ రెడ్డి వాళ్ళ సోదరులు మేము అది నమ్మి మోసపోయి లక్షలాది రూపాయలు ప్రతి గ్రామంలో వాళ్ళ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వైఎస్ఆర్ లీడర్లందరూ కూడా చందాలు వేసుకొని ఆయన్ని గెలిపించుకున్నారంట. గెలిపించుకున్న తర్వాత ఏం చేశారు, బొక్కలు పడిన బనీనంతా మొత్తం ఫుల్ఫిల్ చేసుకున్నాడంట. చేసుకున్నారా లేదా? ప్రతి ఒక్కటి ఎవరైతే కష్టపడి పనిచేశారో వాళ్ళు పక్కన పెట్టేసి ఆయన మాత్రం బాగా దోసుకున్నారు. వాళ్ళ సోదరులు ముగ్గురు కలిసి మన రాప్తా నియోజకవర్గం మీద పడి ఒక దున్నలో ఏదంటారు చూడు ఆ టైపు పడి మొత్తం దోసేసుకున్నారు. రాప్తాడంటేనే అభివృద్ధికి చెందిన ఒక అభివృద్ధి చేశారనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా మన రాప్తాడుకు మంచి పేరుండింది. ఈ రోజు రాప్తాడంటేనే ఒక అవినీతి రాప్తా నియోజకవర్గంగా ఈ రోజు గుర్తుపెట్టిండేది ఒక ప్రకాష్ రెడ్డి అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడుండే మన జాకీ కూడా వచ్చింది. ఇక్కడుండే ఆడబిడ్డలంతా ఇనాల జాకీ పరిశ్రమ వస్తే కనీసం 6,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఆడబిడ్డలకు వస్తేవి. కానీ మన ప్రభుత్వం ఉన్నప్పుడు పనులు కూడా కాంపౌండ్ వాళ్ళు కానీ బెడ్డింగ్ కూడా వేసి మిషనరీ కూడా దింపారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రకాష్ రెడ్డి అది కూడా చూసి దాదాపు 15 కోట్ల రూపాయలు వాళ్ళు డిమాండ్ చేయడం వల్ల ఆ జాకీ పరిశ్రమ కూడా ఈరోజు తరలి తెలంగాణకు పంపించిన వ్యక్తి ఎవరంటే ఒక తోపు బ్రదర్స్ కి దక్కుతుందని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం. ఒక పక్క అయితే కొందరెడ్డిపల్లి కొండంతా గుండు కొట్టారు. ఎవరైనా తలను గుండు కొట్టుకుంటారు కానీ కొండనే గుండు కొట్టే పరిస్థితి ఈ ప్రకాష్ రెడ్డి వాళ్ళ సోదరులు కూడా చేశారు. ఎక్కడ చూసినా ఇసుకంతా కర్ణాటక అమ్ముకున్నారు. ఈ రోజు హౌసింగ్ కడుతున్నారు. హౌసింగ్ లో కూడా దాదాపు 200 కోట్ల రూపాయలు దాంట్లో కూడా అవినీతి కూడా చేసింది. పత్రికల్లో వచ్చాయి, టీవీ ఛానల్లో కూడా వచ్చినాయి. ఈ విధంగా చూస్తే అమ్మ డైరీ ప్రతి ఒక్క సభ్యురాలతో కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10,000 వసూలు చేస్తే దాదాపు 10 కోట్ల రూపాయలు మా మహిళలు సొమ్మ తీసుకున్నారు. తీసుకొని ఏం చేసావయ్యా నువ్వు? అమ్మ డైరీ నాన్న డైరీ అనుకుంటూ దాదాపు 4 సంవత్సరాలు నువ్వు రియల్ ఎస్టేట్ చేశావు, భూములు కొన్నావు, అన్ని రకాలుగా మా ఆడవాళ్ళు అన్ని 10 కోట్ల రూపాయలు మీరు వాడుకొని మళ్ళా మేమందరూ కూడా మీటింగ్లు పెట్టి మాట్లాడిన తర్వాత అమ్మ డైరీకి కొబ్బరికాయ కొడతారు. దాన్ని కొట్టిన తర్వాత అది వర్క్ చేసినాక మా డైరీకి ఎవరు పెట్టారు? చైర్మన్ మీరేనమ్మా, చైర్మన్ బీసీలు ఎస్సీలు అన్నారు. చైర్మన్ తీసుకొచ్చి వాళ్ళ అమ్మని పెట్టుకున్నాడు. మరి మా బీసీలకి మా ఎస్సీలకి మా మహిళలకు చేత కాదా?
అది వర్క్ సరిగ్గా దాంట్లో ఇన్కమ్ లేకపోతే ఈ రోజు బీసీలకు ఇస్తామని చెప్తారు. మరి ఇదెక్కడ న్యాయమో ఒక్కసారి అడగాల. మా మహిళలు కూడా, మీరు కూడా తల్లి గ్రామాలకు వచ్చినప్పుడు అడగండి. మేము ఆ రోజు 10,000 ఇచ్చామయ్యా, మరి 10,000కి 4 సంవత్సరాలు ఇంట్రెస్ట్ ఎంత పడింది ఒక్కొక్క మహిళా సభ్యురాలకి? నువ్వు ₹1,00,000 మాకు ఎన్నిక కట్టియాలని ప్రతి ఒక్క మహిళా సభ్యురాలు కూడా మీరు డిమాండ్ చేయాలని ప్రత్యేకంగా మా మహిళలను కూడా నేను కోరుకుంటున్నాం. దేంట్లో ముట్టుకున్న అవినీతి, దాదాపు అనంతపురం రాప్తార్ దగ్గర నుంచి పెనుగొండ దగ్గర దాకా రియల్ ఎస్టేటు, భూదందాలు, ఎవరైనా హైవేల భూములుంటే అన్నదమ్మలకు సమస్యలు పెట్టి దాంట్లో కూడా అర్థం కొట్టేసేలాగా పూర్తి స్థాయిలో చేసుకున్నారు. ఇళ్ల లేని నిరపేది మరి ఏ విధంగా వచ్చాయి నీకు ఇన్ని కోట్ల డబ్బులు? ఎక్కడ చూసినా ఇక్కడేమో బాడిగింట్లో ఉన్నావు, బయటేమో విదేశాల్లో కొన్నావు, హైదరాబాద్ లో గాని బెంగళూరులో గాని ఎక్కడ చూసినా నువ్వు ఆస్తులను సంపాదించలేదా అని ప్రకాష్ రెడ్డిని అడుగుతున్నాం. ఇదే గ్రామంలో వైఎస్ఆర్ లీడర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి. మిమ్మల్ని వాడుకున్నాడు, మిమ్మల్ని పక్క దొబ్బాడు, మీరు ఆయన నమ్ముకొని ఇంకా మీరు ఆ విధంగా ఉన్నారు. దయచేసి వైఎస్ఆర్ సోదరులకు ఒకటే నేను పిలుపునిస్తున్నాం, రండి మాతో పాటు మీరు కలిసి రండి, ఈ గ్రామాలన్నీ అభివృద్ధి చేసుకుందాం, జాకీ పరిశ్రమ తిరిగి తెచ్చుకుందామని ప్రత్యేకంగా ఈ గ్రామాల్లో ఉండే వైఎస్ఆర్ సోదరులు కూడా నేను అడుగుతున్నాం. వాళ్ళ మాటలని గ్రామాల్లో మీరు చిచ్చులు పెడుతున్నారు, వాళ్ళ చేతులు దులుపుకొని ఎప్పుడైనా వెళ్లిపోతారని ప్రత్యేకంగా ఆ సోదరులకు కూడా చెప్తున్నాం. ఇదే గ్రామంలో వాళ్ళ మాటిని కేసులు పెట్టి పోలీసుల ద్వారా తన్నలు కొట్టించారు, చాలా ఇబ్బంది పడినారు. అయినా కూడా నేను ఒకటే చెప్తున్నాం, నా కార్యకర్తలను ఎవరైతే ఇబ్బంది పెట్టారో నేను కూడా వాళ్ళని వదలను అని ప్రత్యేకంగా వాళ్ళకు కూడా నేను తెలియజేస్తున్నాం. మొయ్యికు మొయ్యి కూడా చెల్లిస్తాం. ఈ రోజు ప్రకాష్ రెడ్డి ఏవైతే మన పేదల సొమ్మగా ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్ ఏదైతే తిని ఇబ్బందులు పెట్టారో అవన్నీ కూడా నేను కక్కిస్తాను, మన ప్రభుత్వం వస్తేనే అవన్నీ కూడా నేను కక్కిస్తానని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా చెప్తున్నాం. ఆఖరికి పేదవాళ్ళకి బియ్యం పంపిణీ చేసే దాంట్లో కూడా మమ అనిపిస్తున్నారు. ఎంత అన్యాయమో ఒక్కసారి చూడండి. ఎప్పుడైనా సరే పర్మనెంట్ గా రాజకీయాల్లో ఉండే వాళ్ళైతేనే వాళ్ళు గ్రామాలు అభివృద్ధి చేయాలా, అందరితో కూడా బాగుండాలా అన్ని కూడా అనుకుంటారు. పరిటాల కుటుంబం ఎప్పుడు కూడా పర్మనెంట్ గా రాజకీయాల్లో ఉండాలనుకుంది కాబట్టి నియోజకవర్గం గ్రామాలు అన్ని రకాలుగా కూడా మనం అభివృద్ధి చేసుకున్నాం. ఈ రోజు ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి ఒక్కనే 5 సంవత్సరాలు చాలు అనుకున్నారు కాబట్టి ఊర్ల మీద పడి దోసుకున్నారనే విషయం ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాం. ఏది ఏమైనా వచ్చే మందే తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, మన అన్న చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. రాప్తా నియోజకవర్గంలో పచ్చ జెండా రెపరెపలుగా మనం ఆడిస్తామని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మీ అందరు ఆశీస్సులు కూడా చాలా ఘనంగా పరిటాల కుటుంబానికి కూడా ఇవ్వాలని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాం. మనం అయిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత మీ గ్రామాలకు మన గ్రామాలకు మనం ఏం చేయాలనే విషయాలు కూడా ఒక్కసారి అందరు కూడా కూర్చొని అన్ని రకాలుగా అభివృద్ధి కూడా చేసుకుందాం. ఈ ప్రాంతాల్లో ఎక్కువ రైతన్నలు కూడా ఉన్నారు, రైతులు కూడా చాలా ఇబ్బంది కూడా పడుతున్నారు. ప్రతి ఒక్క రైతన్న కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, మన ప్రభుత్వం ఉన్నాడు, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం, ఇన్సూరెన్స్ ఇచ్చాం, రైతులకు ఎవరికి కూడా రేషన్ కార్డులు కూడా కట్ చేయలేదు, ప్రతి ఒక్క రైతన్న కూడా రేషన్ కార్డు ఇచ్చాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు రేషన్ కార్డులన్నీ కూడా తీసేశారు, రేషన్ కార్డు పోతేనే పెన్షన్లన్నీ కూడా తొలగించారు. గ్రామాలు ఎక్కడ కూడా అభివృద్ధి కూడా జరగలేదు. ఏ రైతన్న కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ అనేది కూడా రాలేదు. డ్రిప్ పరికరాలు కానీ, ట్రాక్టర్లు కానీ, స్ప్రింక్లర్లు కానీ ఏవే కానీ రైతులకు అందాల్సినవి ఏది కూడా ఇంతవరకు మన రైతు సోదరులకి ఎక్కడ కూడా అందలేదనేది కూడా ప్రతి ఒక్క రైతు గుర్తించాలని నేను కోరుకుంటున్నాం. అన్నా వచ్చే మన ప్రభుత్వం మన రైతన్నలందరినీ కూడా కాపాడే ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం. ప్రతి ఒక్క రైతునికి సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తారని మన అన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. ఈ రోజు ఎవరైతే చదువుకునే పిల్లలు ఉన్నారో ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నారు, నిరుద్యోగులందరికీ కూడా 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని మన అన్న చంద్రన్ కూడా చెప్పారు. ఎవరైతే డిగ్రీ చదివిన పిల్లలు ఉన్నారో నిరుద్యోగులందరికీ కూడా ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తాం.
ఈ రోజు మా మహిళలు ఉన్నారు 18 సంవత్సరాలు కలిగిన ఎవరైతే ఆడబిడ్డలు ఉన్నారో 59 సంవత్సరాల దాకా ఉండే ఆడవాళ్ళకందరికీ కూడా నెల నెల మన చేతి ఖర్చులకి 1500 రూపాయలు ఇస్తానని మన అన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పినారు. ఇంట్లో అత్త కోడలు కూతురు ఉన్న నలుగురున్న నలుగురికి వర్తిస్తుంది. దీంట్లో కుల అనేది కూడా లేకోకుండా అందరికీ కూడా మహిళలకి వర్తిస్తుందని మా మహిళా సోదరి మళ్ళీ చెప్తున్నాం. ప్రతి ఒక్క మహిళకు కూడా ప్రతి ఒక్క కుటుంబానికి సంవత్సరానికి వచ్చే 3 సిలిండర్లు ఫ్రీగా కూడా మీకు అందిస్తాం. ప్రతి ఒక్క మహిళ ఉచిత బస్సు ప్రయాణం పెట్టారు. మనం కూడా ఎక్కడికి వెళ్లాలన్నా మన అమ్మాళ్ళ ఇంటికి వెళ్లాలన్నా ఒక గుడికి వెళ్లాలన్నా మన పిల్లలు చూడడానికి వెళ్లాలన్నా ఎక్కడికి వెళ్లాలన్నా ఒక్క రూపాయి కూడా మీతో తీసుకోకుండా ఫ్రీగా ప్రయాణం చేసేదానికి అవకాశం కల్పించిన అన్న మన అన్న చంద్రబాబు నాయుడు గారు. అదే విధంగా మన ఇంట్లో మన పిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటారు. అమ్మఒడిని చెప్పి కేవలం ఒకరికే ఇచ్చారు. ఆ విధంగా కాకుండా తల్లికి వందనం కింద మన అన్న చంద్రబాబు నాయుడు గారు దాదాపు ఒక్కొక్క బిడ్డకు 5 మంది పిల్లలున్న 5 మందికి కూడా వర్తించేలాగా ఒక్కొక్క బిడ్డకు 15,000 రూపాయలు ఇస్తానని మన అన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పినారు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చాలా సంక్షేమ పథకాలు పెట్టారు. మా బీసీ సోదరులు కూడా ఇక్కడే ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే 50 సంవత్సరాలు కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా బీసీలకి 4,000 రూపాయల పెన్షన్ మన అన్న ఇస్తానన్నారు. మన బీసీలకి ఎవరికైతే మన ఆడబిడ్డలకు పెళ్లిళ్ళు చేయాలంటే చంద్రన్న పెళ్లి కారక 1,00,000 రూపాయలు ఇస్తామన్నారు. ఏదైనా జరిగి ప్రమాదం జరిగితే ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని ఆలోచనతో చంద్రన్న బీమా 10 లక్షల రూపాయలు పెట్టిన ఘనత మన అన్న చంద్రబాబు నాయుడు గారు అని కూడా చెప్తున్నాం. ఈ రకంగా చాలా వరకు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి రైతన్న ప్రతి యూత్ మహిళలు అందరూ కూడా బాగుంటారని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. ఇదే గ్రామంలో చాలా వరకు రోడ్లు కూడా ఇంకా వేయాలా, ఆ రోడ్లు కూడా పూర్తి చేస్తాం. ఇక్కడే మనకు కనపడుతుంది ట్యాంకు. ఆ ట్యాంకు కూడా అడిగారు కాబట్టి వచ్చే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా ఈ గ్రామంలో మీరు ఏవైతే అడిగారో అవన్నీ తూచా తప్పకుండా చేస్తానని మీకందరికీ కూడా నేను మాటిస్తూ అందరూ కూడా మే 17వ తారీఖు ఎక్కడైనా మన వాళ్ళు బెంగళూరు ఎక్కడైనా పనులు ఉద్యోగాలు చేస్తా అంటే కూడా వాళ్ళందరినీ కూడా పిలిపించి మే 17వ తారీఖు మాత్రం ఈ రోజు ఎంత ఉత్సాహం చూపించారో అంతకు డబుల్ ఉత్సాహం కూడా చూపించి మే 17వ తారీఖు సైకిల్ గుర్తుకు ఓటు వేసి వెయ్యించి మంచి మెజార్టీతో కూడా గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాం. ఒకటేమో ఎంపీ, ఒకటి ఎమ్మెల్యే, 2 సైకిళ్లు ఉంటాయి. 2 సైకిళ్లకు మీరు ఓటు వేసి వెయ్యించి గెలిపియాల. యువత కూడా ఎక్కువ ఓటర్స్ ఉన్నారు కాబట్టి ఒక్కసారి ఆ పిల్లలకు కూడా ఏ విధంగా ఓటు వేయాలని చూపించి వాళ్ళతో కూడా ఓటు వేయించే బాధ్యత ఈ గ్రామంలో ఉండే లీడర్లు కూడా తీసుకొని అనంతపురంలో ఉండే వాళ్ళు కూడా గ్రామాల్లో ఈ 20 రోజులు కూడా ఉండి పని చేయాలని ప్రత్యేకంగా వాళ్ళను కూడా మీ అందరి తరపున వాళ్ళను కూడా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటూ సైకిల్ గుర్తుకే